ధ్యానంలో పరధ్యానం వచ్చినప్పుడు దాన్ని సున్నితంగా ఎలా హ్యాండిల్ చేయాలో క్లుప్తంగా చూద్దాం. మనం ధ్యానం చేస్తుంటే మనస్సు ఎక్కడో వెళ్ళిపోతుంది కదా. చాలామంది ఆ ఆలోచనలతో ఫైట్ చేసి అలిసిపోతారు. కాని అలా ఫైట్ చెయ్యక్కర్లేకుండా ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. మొదటిది, మీరు పరధ్యానంలో ఉన్నారని గమనించగానే ఆ ఆలోచనను బలవంతంగా ఆపొద్దు. దానికి బదులుగా మిమ్మల్ని మీరొక ప్రశ్న అడగండి. అరే, నేను ఎంతసేపట్నుంచి ఈ ఆలోచనలో ఉన్నాను? ఒక్క నిమిషమా? లేకపోతే పక్కింటి కుక్క మొరిగినప్పట్నుంచా? కరెక్ట్గా చెప్పక్కర్లేదు, జస్ట్ ఒక అంచనా అంతే. ఇక రెండవది, అస్సలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. మీరలా టైం గురించి ఆలోచించగానే మీ బ్రెయిన్లోని లాజికల్ పార్ట్ యాక్టివేట్ అవుతుంది. దీంతో ఏమవుతుందంటే ఆ ఎమోషనల్ ఆలోచనల ప్రవాహం ఆగిపోతుంది. మీరు ఆలోచనలో భాగం కాకుండా దాన్ని దూరం నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుందన్నమాట. చివరిగా ఆ టైం అంచనా వేయగానే ఆ ఆలోచనని, అంచనాని రెండింటినీ వదిలేయండి. దాని గురించి పెద్దగా ఆలోచించకుండా మళ్ళీ నెమ్మదిగా మీ దృష్టిని శ్వాస మీదికి తీసుకురండి. అంతే. కాబట్టి నెక్స్ట్ టైం పరధ్యానం వస్తే దానితో ఫైట్ చెయ్యొద్దు. జస్ట్ టైం అంచనా వేసి నెమ్మదిగా వెనక్కి వచ్చేయండి.